ప్రసాద్ శారద దంపతులకి రమేష్, సురేష్, అరుణ్ అనే ముగ్గురు కొడుకులున్నారు. వారికి అనామిక, అవని, అంజలి అనే ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆ ఇంట్లో అత్తాకోడళ్ల మధ్య నిత్యం ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కోడళ్ళు అత్త ముందు వినయంగా నటిస్తారు, వెనకాల తిట్టుకుంటారు. శారద మాత్రం ఎప్పుడూ వాళ్ళ వంకలు వెతుకుతూ ఉంటుంది. ఓ రోజు ఇంట్లో వీళ్ళందరి గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. రోజు వీళ్ళ గొడవలు చూసి విసిగిపోయిన ఒక దేవత సాధారణ వృద్ధురాలి రూపంలో వారింటికొచ్చింది. ఆ దేవతకి వీళ్లు కాస్త అన్నం పెట్టి సాయం చేయటంతో ఆమె నిజ రూపంలోకి వచ్చి వారికొక అద్భుతమైన బహుమతి ఇచ్చింది. అదే మాయా ఆలు ఇల్లు. అది వారి పెరట్లోనే ఒక మాయాద్వారం గుండా వెళ్లేలాగా సృష్టించి ఆ దేవత మాయమైపోయింది. ఏవండి, కల్లో కూడా ఊహించలేదు కదండి. సాక్షాత్తు ఆ దేవత మన ఇంటికి వచ్చి పెరట్లో ఇంత పెద్ద మాయ ఇల్లు తెచ్చి వెళ్ళిందంటే నాకింకా నమ్మబుద్ధి అవ్వట్లేదు. నాకు అలాగే ఉంది శారదా. ఆ మాయా ద్వారం చూడగానే నా కళ్ళు చెదిరిపోయినాయి. పదండి పదండి, అందరం లోపలికి వెళ్ళి చూద్దాం. ఆ పాత ఇంట్లో మీ గొడవలు విని విని నా చెవులు తుప్పుబట్టిపోయినాయి. నాన్నా, ఆ దేవత చెప్పినట్టు ఈ ఇల్లు మొత్తం ఆలుగడ్డలతోనే చేశారా? వింటుంటేనే నోరూరిపోతుంది. అయ్యో, మీరెప్పుడు తినటానికే పుట్టినట్లు మాట్లాడతారేంటండి? ఆ దేవత ఇచ్చిన ఇంటిని మనం పవిత్రంగా చూసుకోవాలి కదా. అవును కదా అత్తయ్య? అవునమ్మా నామేక, నువ్వు పెద్ద కోడలవే, చాలా బుద్ధిమంతురాలివి. నీకున్న బుద్ధి ఈ మిగతా ఇద్దరికి ఏడందే. మొదలుపెట్టిందిరా భోజన. ఎప్పుడు చూసినా ఈ పెద్ద కోడలే బుద్ధిమంతురాలు, మేమంతా పనికి మాలినోళ్ళం. అవని, ఏంటో గొనుగుతున్నావు? అదేం లేదులేండి, ఇల్లు భలే ఉంది కదా అని పొగుడుతున్నాను. అత్తయ్య, మరి ఆలస్యం ఎందుకు? లోపలికి వెళ్దాం పదండి. నాకు కాళ్ళు లాగుతున్నాయి. లోపల ఎక్కడైనా మెత్తటి ఆలు సోఫా ఉంటే కాసేపు పడుకుంటాను. నీకెప్పుడు చూసినా పడుకోవటమే సరిపోతుంది అంజలి. ఒక్కరోజైనా ఉత్సాహంగా ఉండొచ్చు కదా. దాన్ని అట్టా వదిలేయరును, దానికి రోజు ఏదో ఒక నొప్పి. సర్లే, అందరు రండి లోపలికి వెళ్దాం. అలా అనుకుంటూ కుటుంబం అంతా పెరట్లోని మాయాద్వారం దాటి ఆ మాయా ఆలు ఇంట్లోకి ప్రవేశించారు. ఇల్లు మొత్తం వింతగా అద్భుతంగా ఉంది. గోడలు, కుర్చీలు, బల్లలు అన్నీ రకరకాల ఆలుగడ్డలతో, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి డిజైన్లతో అలంకరించబడి ఉన్నాయి. ఇల్లంతా కమ్మటి వేడివేడి ఆలు సమోసా, ఆలు ఫ్రై వాసనలే వస్తున్నాయి. అబ్బా, ఈ ఇల్లు అద్భుతంగా ఉంది. ఆ కుర్చీలు చూసారా, ఎంచక్కా కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా ఉన్నాయి. అత్తయ్య, డైనింగ్ టేబుల్ మీద చూడండి, బంగారు పళ్ళెంలో వేడివేడిగా ఉడకపెట్టి మసాలా దట్టించిన మాయ ఆలు ముక్కలు కూడా ఉన్నాయి. ఆహా, వాసన అదిరిపోతుంది. నాకు ఆకలేస్తుంది. నేనోటి తినేస్తున్నాను. ఆగరా, అది దేవత ఇచ్చిన ఇల్లు. ఆలు తింటే ఏం జరుగుద్దో ఏంటో. ఏమవుతుంది అత్తయ్య? మహా అయితే కడుపు నిండుతుంది. అసలే నాకు నీరసంగా ఉంది. నేను ఒకటి తింటున్నాను. ఇలా ఒకరి తరువాత ఒకరు ఆ బంగారు పళ్ళెంలో ఉన్న మాయా ఆలు ముక్కలని ఆబగా తినేశారు. శారదా ప్రసాద్ కూడా ఆ రుచికి ఫిదా అయిపోయి తలా ఒక ముక్క తిన్నారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, ఆ మాయా ఆలు తిన్న ఎవరైనా సరే తమ మనసులో ఉన్న నిజాలు, కపటం లేని నిజస్వరూపాన్ని మాత్రమే బయటపెడతారు. అసలు నిజాలు మాట్లాడడం మొదలు పెడతారు. 5 నిమిషాల తరువాత మాయా ఆలు ప్రభావం మొదలైంది. అబ్బా, నా బుర్రలో ఏదో తిరుగుతున్నట్టుంది. నా నోరు నా అదుపులో లేదు. నాకు కూడా అలాగే ఉంది అత్తయ్య. నా కడుపులో ఉన్న మాటలన్నీ ఇప్పుడే కక్కేలనిపిస్తుంది. ముందు నీ మాటలు ఆపనామేక. పెద్ద బుద్ధిమంతులాగా నటిస్తున్నావు గాని నీ అంత గయ్యాలి ప్రపంచంలోనే లేదు. అవును, నేనే గయ్యాలని, మీరు మాత్రం తక్కువ ఏంటి? నా ముఖం ముందే నన్ను పోగొడతారు కదా అత్తయ్య. కానీ మీ ఆస్తి మొత్తం అవని అంజలిలకే ఇవ్వాలని ప్లాన్లు చేస్తున్నారు నాకు తెలుసు. మీ నాటకాలు నాకు తెలియదా ఏంటి? అనామిక, ఏంటి అలా మాట్లాడుతున్నావు? మా అమ్మతో పిచ్చి పట్టిందా ఏంటి? నువ్వు నోరుమీ రమేష్, నీకు అసలు పౌరుషం లేదు. ఎప్పుడు అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతావు. ఇంట్లో నేను అన్ని పనులు చేసి చేస్తుంటే కనీసం ఒక్కరోజు కూడా నాకు సహాయం చేయలేదు. నేను చేసుకున్నందుకు రోజు రాత్రిపూట తల బాదుకుంటున్నాను తెలుసా? అవును, నాకు పౌరుషం లేదు. నాకింట్లో పనులు చేయడం అంటే మహాబద్ధకం. అందుకే అమ్మ వెనకాల దాక్కుంటాను. అయినా నేను మాత్రం నిన్ను ఇష్టపడి చేసుకున్నానే ఏంటి? మా నాన్న బలవంతం చేస్తే చేసుకున్నాను. నీ చేతి వంట రోజు తింటుంటే నా పేగులు మాడిపోతున్నాయి. ఒరేయ్, నేను బలవంతం చేశానా? మీ అత్తగారు కట్నం ఎక్కువ ఇస్తున్నారని ఆశపడి చేశానురా. అయినా ఈ ఇంట్లో నా మాట ఎవడంటున్నాడు? నాకసలు ఈ కుటుంబం అంటేనే విసుగొచ్చేసింది. ఏమండి, ఏం మీరనేది? నన్ను మన పిల్లలను చూస్తే మీకు ఇసుగా? మరేంటి శారదా, నీకెప్పుడు నీ కోడలతో పోట్లాడమే సరిపోయింది.
పొద్దున్న లేస్తే అది కూరలో ఉప్పెక్కి వేసింది, ఇది బట్టలు సరిగ్గా ఉతకలేదంట, నా ప్రాణాలు తీస్తుంటావు. అందుకే నాకు చెవులు సరిగ్గా వినబడకపోయినా ఆ ఊహు అంటూ చెవిటి వల్ల నటిస్తున్నాను. మావయ్య మీరు సూపర్. ఈ ఇంట్లో ఉండాలంటే అట్లా నటించాల్సిందే. నేను కూడా రోజు అలాగే నటిస్తున్నాను కదా. ఏంటి అవనే నువ్వు నటించేదేంటి? ఇంకేంటి అత్తయ్య, రోజు ఉదయం 5 గంటలకి లేచి పూజ చేస్తున్నానని మీకు చెప్తున్నాను కదా. అదంతా ఒట్టి అబద్ధం. నేను 7 గంటల వరకు దుప్పటి ముసుగుదని పడుకుంటాను. మీరొచ్చే సమయానికి కళ్ళు నలుపుకుంటూ దేవుడి గదిలో కూర్చుంటాను. ఏంటి అయితే ఆ ప్రసాదం ఎవరు వండుతున్నారు? నేను వండడం ఏంటత్తయ్య? రాత్రి మిగిలిపోయిన అన్నంలో కాస్త నెయ్యి బెల్లం కలిపి దేవుడి ముందు పెడుతున్నాను. మీరదే పరమాణం అనుకుని లోటలేసుకుంటే అంటున్నారు. ఏంటి అవని, దేవుడికి అబద్ధాలు చెప్తావా? నువ్వు అసలు మనిషివేనా? ఓహో, నువ్వు పెద్ద శ్రీరామచంద్రుడు. మరి మొన్న ఆఫీసులో ఓవర్ టైం డ్యూటీ అని చెప్పి నీ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి వెళ్ళలేదు. నీ జేబులో సినిమా టికెట్ దొరికింది నాకు. నువ్వేమో బిల్డప్లు కొడతావు, సంపాదించి సూట్ కేసులు తెస్తున్నట్టు. నీ జీతం కంటే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసే చీరల బిల్లు ఎక్కువ. అవును, వెళ్ళాను. ఇంట్లో ఉంటే నీనసా అమ్మ గొడవ భరించలేక సినిమాకి వెళ్ళాను. అయినా నేను సంపాదించే డబ్బులతో నువ్వు ఆన్లైన్లో షాపింగ్ చేసి అవన్నీ మీ పుట్టింటి వాళ్ళు పంపారని అబద్ధాలు చెప్తావు కదా. అది నాకు తెలియదు అనుకున్నావా? అబ్బా, మీ అందరి నిజాలు వింటుంటే నాకు భలే ఆనందంగా ఉంది. ఈ ఇల్లు ఏదో చాలా నిజాయితీగా ఉందని నాకు ఇప్పుడిప్పుడే అర్థమైంది. ఏంటే అంజలి అంతలా నవ్వుతున్నావు? నువ్వేమైనా పతిత్వ ఏంటి? నీ నిజాలు కూడా చెప్పు. నేను పతిత్తునని ఎప్పుడైనా అన్నానా అత్తయ్య? నా సోమరిపోతు గురించి నాకు సిగ్గేస్తుంది కొన్నిసార్లు. నా ఒంట్లో ఎలాంటి నొప్పులు లేవత్తయ్య. మీరు పనులు చెప్తారని భయంతో పొద్దున్న లేవగానే నడు నొప్పి కాలు నొప్పి అంటూ నాటకాలు ఆడుతున్నాను. రాక్షసి, నిన్న నేను నీకు వేడి నీళ్ళు కాచిచ్చాను కదే, నీకు జ్వరం వచ్చిందని. జ్వరం ఎక్కడది అత్తయ్య? ఉల్లిపాయ చంకలో పెట్టుకుంటే ఒళ్ళు వేడెక్కుతుంది అంతే. మీరు నాకు వేడి నీళ్ళు ఫ్రూట్స్ తెచ్చిస్తుంటే అబ్బా ఎంత పిచ్చి అత్తయ్య దొరికిందిరా బాబు అని మనసులో మురిసిపోయాను. చిచ్చి అంజలి, నువ్వింత దారుణంగా మోసం చేస్తావా? అమ్మ నిన్నెంత బాగా చూసుకుంటుంది. పరుణ్, అమ్మ నన్ను బాగా చూసుకోవడం ఏంటి? నా పుట్టింటి నుంచి వచ్చిన బంగారపు గాజులు తన బీరువలో దాచుకుంది. ఎవరిని అడిగితే తనే స్వయంగా నాకు కొనిచ్చినట్లు ఊరంతా డబ్బా కొట్టుకుంటుంది. అవునా కాదా అత్తయ్య? అవును, మీ అమ్మ నాసిరకం గాజులు పెట్టింది. ఊర్లో వాళ్ళు చూస్తే పరువు పోద్దని నా బీరువలో దాచి నేను నా సొంత డబ్బులతో కొన్న కొత్త గాజు నీకు చేశా. అది నీకు మోసంలా కనిపిస్తుందా? అసలు మీ ముగ్గురు కోడల్లో ఈ ఇంటికి పట్టిన దరిద్రాలే. ఏనాడు నన్ను సొంత తల్లిలాగే చూడలేదు. మీరు మమ్మల్ని సొంత కూతుల్లాగా ఎప్పుడు చూశారు అత్తయ్య? ఎప్పుడు పక్కింటి వాళ్ళ ముందు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడమే కదా మీ పని. అందుకే మొన్న మీరు దాచుకున్న స్వీట్ డబ్బాలో నేను ఉప్పు కలిపేశాను. మీరు అది తిని రోజంతా నీళ్లు తాగుతుంటే చూసి ఆనందించాను. అయ్యో దేవుడా, నా బీపీ పెరిగిపోయి ఆ రోజు హాస్పిటల్ కూడా వెళ్ళాను కదే పాపత్మురాల. అదంతా వదిలేండి అత్తయ్య. మీరు మొన్న కొన్న ఆ ఖరీదైన పట్టు చీరకి ఇస్త్రీ చేసి కాల్చేసింది నేనే. నాకంటే ఆ చీర మీకే బాగుందని నాకు అసూయ వేసింది. అందుకే చీర కాల్చేసి ఆ పక్కింటి పిల్లొచ్చి పీకేసిందని అబద్ధం చెప్పా. నాకు 10,000 రూపాయల చీర కాల్చేసావా? నిన్నేం చేసినా పాపం లేదు. రే సురేషు, నీ పెళ్ళాన్ని మెడబట్టి బయటికి గంట్రా. నేనెందుకు గంటుతానమ్మా? ఆ చీర కొన్నది నా క్రెడిట్ కార్డుతోనే కదా. నువ్వు నన్ను బలవంతంగా చీర కొనేలా చేసావు. అది కాలిపోయిందని తెలిసినప్పుడు నేను మనసులో లడ్డూలు పంచుకున్నాను. ఒరేయ్, మీరంతా ఒక ఎత్తు అయితే మన పెద్ద కోడలు అనామిక ఇంకో ఎత్తు. మొన్న మన రమేష్ వాళ్ళ ఆఫీసు బాస్ని ఇంటికి భోజనానికి పిలిస్తే ఈవిడి గారు చికెన్ కూరలో కారం బదులు పంచదారేసింది. ఆ బాసుగాడు ఆ తీపి కూర తిని మన వాడికి ప్రమోషన్ ఆపేశాడు. అనామిక, ఆ రోజు కూర పాడైందన్నావు, కావాలని చేసావా? ఎందుకే అలా చేసావు? నా ప్రమోషన్ ఆగిపోతే నీకేంటి లాభం? ఇంకేంటి లాభం? ప్రమోషన్ వస్తే నిన్ను వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. నేను ఈ అత్తగారింటికి వదిలి నీతో పాటు అక్కడికి వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు నీకు సేవలు చేయాలి కదా. అందుకే ప్రమోషన్ రాకుండా ఆపేశాను. ఎంత మోసం, ఎంత ద్రోహం! నా ఇంట్లో ఉంటూనే నా పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారా? మీ ముగ్గురిని ఈరోజే ఇంటి నుంచి గెంటేస్తున్నాను. మమ్మల్ని ఎందుకు గెంటుతారు అత్తయ్య? మీ నిజాలు కూడా చెప్పండి. ఆ రోజు మావయ్యకి అప్పిచ్చిన సుబ్బారావు ఇంటికి వస్తే మావి లేరని చెప్పి ఆయన ఇచ్చిన డబ్బులు మీరే తీసుకుని దాచుకున్నారు కదా. ఏంటి శారదా, సుబ్బారావు నా అప్పు తీర్చేశాడా? ఆ డబ్బులు ఎక్కడ దాచావే దొంగ మొహమా? నేను వాడు అప్పాగేడేశాడని
రోజు వాడిని బండబూతులు తిడుతున్నానుగా. ఆ డబ్బులు తీసుకెళ్ళి నాకు నచ్చిన బంగారపు గొలుసు చేయించుకున్నానండి. మీరు నాకేనాడు నగలు కొనివ్వలేదు కదా, అందుకే నాలోనే కుమిలిపోయేదాన్ని. అగో ఆ డబ్బులు తట్ట చేసుకున్నా. నా పరువు తీసావు కదే పాడుదానా. ఈ ఇంట్లో అందరూ దొంగలే. అసలు ఈ మాయా ఆలు ఇంటికి రావటం వల్లే మన నిజాలన్నీ బయటపడ్డాయి. ఆ దేవత మనకు వరం ఇవ్వలేదు, శాపం ఇచ్చింది. అవును రారును, నా కోడళ్ళ బుద్ధులు ఎట్టగున్నా చూసావా? వీళ్ళందరినీ నేను ఈరోజే పుట్టింటికి పంపించేస్తున్నా. మేము వెళ్ళాం, మేము ఈ ఇంట్లోనే ఉంటాం. మీ బాధ భరిస్తూనే మిమ్మల్ని ఏడిపిస్తాం. అవునత్య, మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. మేం చేసిన తప్పులు ఒప్పుకున్నాం కదా, మీరు చేసిన తప్పులు కూడా మీరు ఒప్పుకున్నారు కదా. ఇంకా ఎవరు ఏమీ అనడానికి లేదు కదా. ఇలా ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ, ఒకరి బండారం ఒకరు బయటపెట్టుకుంటూ కొన్ని గంటల పాటు ఆ మాయా ఆలు ఇంట్లో పెద్ద యుద్ధమే చేశారు. ఎవరి నిజాలు వాళ్ళు కక్కేసిన తర్వాత అందరికీ నెమ్మదిగా మాయా ఆలు ప్రభావం తగ్గింది. ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అప్పటిదాకా కపటంగా దాచుకున్న కోపాలు, అసూయలు అన్నీ మాటల రూపంలో బయటకొచ్చేయటంతో అందరి మనసులు ఒక్కసారిగా తేలికపడ్డాయి. మనసులో ఏ భారమూ లేకుండా ఒక ప్రశాంతత ఆవరించింది. చూశారా, మన మనసుల్లో ఎంత కల్మషం దాచుకుని ఎన్నాళ్ళు కలిసి బతుకుతున్నామో. నేను మిమ్మల్ని కోడల్లాగా కాకుండా పని అల్లాగా చూసా, మీరు నన్ను అత్తలా కాకుండా శత్రులాగా చూశారు. అవునత్తయ్య, మమ్మల్ని క్షమించండి. నేను ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నాను కదా అని కాస్త గర్వపడ్డాను. మీ మీద కోపంతో ఆ కూరలో ఉప్పేసేసాను. ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎంత తప్పు చేశాను. నేను కూడా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని చాలా మోసం చేశాను అత్తయ్య. దేవుడి ప్రసాదం విషయంలో అలా చేయకూడదు. నా బద్ధకం వల్ల అలా చేశాను. రేపటి నుంచి నిజంగానే ఉదయాన్నే లేచి నీకు సహాయం చేస్తాను. నన్ను కూడా క్షమించండి అత్తయ్య. ఆరోగ్యంగా ఉన్నా కూడా జబ్బున్నట్లు నటించి మీ చేత సేవలు చేయించుకున్నాను. నాకంటే పరమ దుర్మార్గురాలు ఇంకెవరూ ఉండరు. ఇకపై నా పనులు నేనే చేసుకుంటాను. అంతేకాకుండా ఇంటి పనులు కూడా నేనే చేస్తాను. అమ్మా, మేం కూడా మా భార్యలకి ఎప్పుడూ సాయం చేయలేదు. వాళ్ళ కష్టం అర్థం చేసుకోలేదు. ఇకపై అలా జరగనివ్వం. అవునమ్మా, ఇల్లంటే అందరిది కదా, అందరం తలో చేయి వేసి పనులు చేసుకుందాం. నాది తప్పేలే శారదా. మీ అత్తాకోడల గొడవల్లో నేను కలగ చేసుకోకుండా పారిపోదామని చూశాను. ఈ ఇంటి పెద్దగా నేను కూడా బాధ్యత వహించాలి. అయినా ఆ సుబ్బారావు డబ్బులు మాత్రం నువ్వు నాకు తిరిగి ఇచ్చేయాల్సిందే. అట్టా ఇచ్చేత్తలేండి. మీ అందరి నిజాలు విన్నాక నాకేం కోపం రావట్లా. భలేగా నువ్వు వస్తుంది. మన తప్పులు మనం తెలుసుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఆ దేవత ఇచ్చిన ఈ మాయా ఆలు ఇల్లు వల్ల మనకి తెలిసిందండి. అవునత్తయ్య, మనం ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకోకుండా ఊరికి అపార్థాలు చేసుకున్నాం. ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక మనం ఈ గొడవలన్నీ మర్చిపోయి కొత్తగా జీవితాలు మొదలు పెడదాం. మరి ఈ మాయా ఆలు ఇంటి సంగతి ఏంటత్తయ్య? మళ్ళీ ఎప్పుడైనా గొడవలు వస్తే ఈ ఆలు తిని నిజాలు కక్కేద్దాం. వద్దులేవే తల్లి, ఇక ఆలు వద్దు, నిజాలు వద్దు. మనం ఒకరికొకరు నిజాయితీగా ఉంటే ఈ మాయ ఇంటి అవసరమే మనకు రాదు అసలు. ఇలా ఆ అత్త, ముగ్గురు కోడళ్ళు, కొడుకులు, మామగారు అందరూ తమ మనసులో ఉన్న కల్మషాన్ని ఆ మాయా ఆలు ఇంట్లోనే వదిలేశారు. ఆ ఇంట్లో నుంచి బయటకు రాగానే ఆ మాయా ద్వారం అదృశ్యమైపోయింది. ఆ దేవత వారి మధ్య ఉన్న గొడవలు తీర్చటానికే ఆ మాయా ఇల్లు చేసిందని వాళ్ళకి అర్థమైంది. ఆ రోజు నుంచి ఊళ్ళో శారద ఇల్లు ప్రశాంతంగా నవ్వులతో నిండిపోయింది. ముగ్గురు కోడళ్ళు తమ పనులు పంచుకుంటూ అత్తగారిని ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టారు. కొడుకులు కూడా భార్యలకు సహాయం చేస్తూ సంతోషంగా ఉన్నారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అది ఉదయకాల సమయం. కొబ్బరి బొండాల లోడు ఒకవైపు, కొబ్బరికాయల లోడు ఒకవైపు దిగుతున్నాయి. ప్రసాద్ జాగ్రత్తగా దించండి అంటూ హడావిడిగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడే పెద్ద కోడలు అనామిక అక్కడికొస్తుంది. మావయ్య గారు, ఈసారి లోడు సమయానికి వచ్చింది. లేదంటే 3-4 రోజుల వరకు వ్యాపారం ఆగిపోవాల్సి వస్తుంది. మరి నువ్వు రంగంలోకి దిగావంటే అలాగే ఉంటుందమ్మా. నీ మాటలికాలు గజగజ వణికిపోతారుగా. మీరు వాటిని త్వరగా దించేమనండి. ఒక 2 గంటలైతే మనుషులు వచ్చేస్తా ఉంటారు. ఎండలు కదా. ప్రసాద్ వెంటనే పనోళ్ళని తొందర పెడుతూ ఉంటే అనామిక లోపలికి వెళ్తుంది. లోపల శారద పూజ ముగించుకుని వస్తుంది. అనామిక మిగతా కోడళ్లను పిలిచి వంట పని చూసుకోమని చెప్తుంది. అనామిక, అవని, అంజలి ముగ్గురు వంట పని హడావుడిగా పూర్తి చేసి వ్యాపారం దగ్గరికి వెళ్తారు. అక్కడ రమేష్, ప్రసాద్ ఎదురుగా ఉండటం, రమేష్ కేకలు వేయటం చూసి ఆశ్చర్యపోతారు. రావాలి బాబు రావాలి, తాజా తాజా బొండాలు, తాజా తాజా టెంకాయలు రావాలమ్మ రావాలి.
అది చూసి అనామిక తన తోటికోడలతో ఇలా అంటుంది. ఏంటవని, ఏంటంజలి ఇదంతా? మీ బావగారు సురేష్ ఇద్దరు ఈరోజు ప్రత్యేకంగా కొబ్బరి బొండాల షాప్ దగ్గరకు వచ్చారు. మన బదులు వాళ్లే వ్యాపారం చేస్తారేమో, కనుక్కోండి. నిజమే అక్క, చూస్తుంటే అలానే ఉంది. అప్పుడు అవని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. ఏంటి బావగారు, మీ తమ్ముడితో కలిసి వ్యాపారంలోకి దిగారా ఏమిటి? ఇక మేము ఇంట్లోనే కూర్చోవాలా? ఇప్పుడు మాకు కూడా పనులు లేవు కదా, ఖాళీగానే ఉంటున్నాం. అదేదో వ్యాపారం చేసుకుందామని వచ్చానులే, మీకు కూడా కొంచెం సాయం చేసినట్టుంటుంది కదా. అంజలి కూడా అక్కడికి వచ్చి ఇలా అడుగుతుంది. నిజమే మీరు చెప్తుంది, నాకు కూడా సాయం చేసినట్లే ఉంటుంది. ఇంతకీ మా ఆయన ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇంకెక్కడికి వెళ్తాడు? కొబ్బరికాయలు చూసుకోవడానికి వెళ్ళాడు. స్వయంగా తానే కాయలు తీసుకొస్తానని చెప్తున్నాడు. నేను కూడా సరే అన్నాను. అవునా, మంచిదేగా. అలా అందరూ కలిసి కొబ్బరి బొండల వ్యాపారం చేస్తూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఓ రోజు అనామిక ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అత్తగారు శారద వచ్చి, ఏంటమ్మా అనామిక ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, నాకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. అది చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచన చేస్తున్నా. ఏంటి ఆలోచన? కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తున్నావా ఏంటి? మీరేంటో అసలు ఎప్పుడు చూసినా ఈ వ్యాపారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఏం ఉండదా? జీవితం అంటే వ్యాపారమేనా? వ్యాపారం అంటే జీవితమా? కొంచెం జీవితం అన్నాక ఏదో సరదాలు సంతోషాలు కూడా ఉండాలిగా. మీరు చెప్తుంది కూడా నిజమే అత్తయ్య, కానీ ఆ సంతోషాలన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉన్నప్పుడు మనం ముందు బాగా డబ్బు సంపాదించాలి కదా, ఆ తర్వాత అన్నీ చేసుకోవచ్చు. అమ్మో, నీతో నేను మాట్లాడలేనులే గాని ఎంతకి విషయం ఏంటో చెప్పు. ఆ వ్యాపారం సంగతి ఏంటో చెబితే అది మంచిదా కాదని నేను చెబుతా. ఏం లేదు అత్తయ్య, మనం కొబ్బరి బొండాలు కొట్టేసినప్పుడు అందులో కొబ్బరి చాలా వస్తుంది కదా. ఆ కొబ్బరిని వృధాగా పడేస్తే ఏంటి ఉపయోగం చెప్పండి? ఆ కొబ్బరితో మనం కొబ్బరి పాల బిర్యానీ ఎందుకు చేయకూడదు? పైగా ఈ కొబ్బరి వ్యాపారం మీ అబ్బాయిలు ముగ్గురు చూసుకుంటున్నారు కదా, మేము కోడళ్ళ ముగ్గురం ఈ కొత్త వ్యాపారం పెట్టుకుని దాన్ని డెవలప్ చేసుకోవచ్చు కదా అనిపిస్తోంది. వద్దమ్మా, బిర్యానీ షాపులు చాలా ఉన్నాయి ఇప్పటికే. మనం పెట్టామంటే 2 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచలేము. మోత వేసుకోవాల్సి వస్తుంది, లాభాలు సరిగ్గా రావు. అనామిక మాత్రం అత్తగారు చెప్పిన మాటలకి వెనకడుగు వేయకుండా తన ఆలోచన ఎంత గొప్పదో వివరించాలని చూస్తుంది. ఈలోపు అంజలి అవని కూడా అక్కడికి వస్తారు. అలా అంజని అవని ఇద్దరూ అక్కడికి వచ్చి అనామిక ఆలోచనకి మద్దతు తెలుపుతారు. ఆ ముగ్గురు కోడలు కలిసి ఇదే విషయాన్ని తమ భర్తలతో కూడా చెప్తారు. మంచి ఉపాయమే కదా, వృధాగా పారేసే కొబ్బరితో కొత్త వ్యాపారం అంటే లాభంగానే ఉంటుంది. మీరు ధైర్యంగా మొదలు పెట్టండి. ఇక భర్తల ప్రోత్సాహంతో ముగ్గురు కోడలు కలిసి కొబ్బరిపాల బిర్యానీ వ్యాపారాన్ని అట్టహాసంగా మొదలు పెడతారు. వ్యాపారం రోజురోజుకి పుంజుకుంటూ చాలా బాగా సాగుతుంది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ శ్రమ పెరగటంతో అవని అంజలిలో అసహనం మొదలవుతుంది. ఓ రోజు పనిలో ఉంటూనే అవని మెల్లగా అంజలితో ఇలా అంటుంది. ఈ అనామిక అక్క ఏ ముహూర్తాన ఈ వ్యాపారం మొదలుపెట్టిందో ఏమో కానీ అసలు విశ్రాంతి ఉండట్లేదు అంజలి. నిద్ర సరిగ్గా పోవట్లేదు. నాకు అలాగా అనిపిస్తోంది అక్క. అసలు మనకి ఎందుకు ఈ వ్యాపారం? మనకేమైనా డబ్బు కొదవ ఉందా? లక్షలు లక్షలు సంపాదించి ఏం చెయ్యాలి? నాకు అసలు విశ్రాంతి లేకుండా పోయింది. అదే కదా, మనకున్న ఆస్తి చాలు కదా, ఈ తిప్పలు పడలేకపోతున్నాను. గట్టిగా పోని అడిగేద్దామంటేనేమో అక్కేమని అనుకుంటుందేమోనని భయంగా ఉంది. ఏం చేయాలి అసలు అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు వెనక నిలబడి అత్తగారు శారద వింటుంది. ఆ మాటలు విన్న శారద మనస్సు కలుక్కుమంటుంది. అయ్యో, కోడల్లో ఈ వ్యాపారం చేయడానికి అసలు ఇష్టపడట్లేదు అనుకుంటా. అనామీకే బలవంతంగా వాళ్ళ చేత ఈ పనులు చేతున్నట్టు అనిపిస్తుంది. ఈ విషయం ఇప్పుడు బయట పెడితే ఇంట్లో పెద్ద గొడవలు అవుతాయి. ఎవరికి చెప్పలేను, అట్టగని ఏలనెట చూడలేను. ఇప్పుడేం చెయ్యాలి? శారద చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఓ రోజు ముగ్గురు కోడళ్ళు కూర్చొని వ్యాపారంలో వచ్చిన లాభాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో వాళ్ళ భర్తలు కూడా అక్కడికి రావడంతో అందరూ కలిసి వ్యాపారాల గురించి చర్చించుకుంటారు. ఆ తర్వాత అత్తగారు శారద అందరికీ భోజనాలు వడ్డిస్తుంది. అందరూ భోజనం ముగించి తమ గదిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇంతలో అవని సురేష్ వాళ్ళ గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నా వల్ల కాదు, నా వల్ల ఈ వ్యాపారం చేయడం అసలు కుదరదు. నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను. కూర్చున్నా కూడా ఇబ్బందిగానే ఉంటుంది. నా ఆరోగ్య పరిస్థితి ఇలా ఉంటే నేను ఆ బిర్యానీ వ్యాపారం జోలికి అసలు వెళ్ళను. మీరింట్లో వాళ్ళతో మాట్లాడండి. అలా ఎలా అవని? అందరూ కలిసి వ్యాపారం చేస్తున్నప్పుడు అందరూ కలిసి ఉండాలిగా.
నువ్వు ఒక్కదానివి చేయను అంటే ఎలా చెప్పు? అంటే నా ఆరోగ్యం కంటే మీకు వ్యాపారమే ఇష్టం అన్నమాట. అసలు నాకు ఆ వ్యాపారం చేయడం ఇష్టం లేదని చెప్తున్నానుగా. అవని పెద్ద పెద్దగా అరుస్తుంటే ఆ మాటలు శారదకు వినిపిస్తాయి. శారద ఒక్కసారిగా లేచి ఏమైందిరా అంటూ వాళ్ళ గది దగ్గరికి వస్తుంది. అత్తయ్య, నేను ఉన్నట్టు చెప్పేస్తా. నాకు ఆ బిర్యానీ వ్యాపారం చేయడం అస్సలు ఇష్టం లేదు. అది అక్కనే చూసుకోమని చెప్పండి. నా వల్ల కాదు. వచ్చిన వాళ్ళకి అవన్నీ కట్టివ్వడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు కొంచెం విశ్రాంతి కావాలి. నేను కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళిపోతాను. శారద ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతుంది. ఇంతలో ఆ గొడవ విని అంజలి అరుణ్ అక్కడికి వస్తారు. అత్తయ్య, ఏంటి ఆలోచిస్తున్నారు? అవని చెప్పింది నిజమే కదా. నాకు ఈ వ్యాపారం చేయడం ఇష్టం లేదు. నా భర్తతో ఎన్నిసార్లు చెప్పాను, ఆయన మాట వినడు. మీరే ఆలోచించండి అత్తయ్య. ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు నిలబడి ఉంటున్నాము. కాళ్ళు చేతులు నొప్పులేస్తున్నాయి. ఆరోగ్యం కంటే డబ్బు ముఖ్యమా చెప్పండి? రేపు డబ్బు బాగా సంపాదించి ఆ మొత్తం హాస్పిటల్ పాలు చేస్తే ఉపయోగం ఏముంది? నోరు మూసుకొనుంటావా? అరుణ్ అంజలిని ఆపబోతుంటే ఆమె అతనితో గొడవకు దిగుతుంది. నేనెందుకు నోరు మూసుకొని ఉండాలి? ఇంట్లో మాట్లాడే హక్కు కూడా నాకు లేదా ఏంటి? గొడవ పెద్దదవుతూ ఉండగా అనామిక రమేష్ అక్కడికి వస్తారు. ఏమైంది? ఎందుకు అందరు ఇలా గొడవ పడుతున్నారు? వచ్చిందండి. అన్నీ సర్చ్ చేస్తున్నట్టు నటిస్తుంది, కానీ ఏమి చేయదు. ఎందుకని ఎలా మాట్లాడుతున్నావు? మరి ఎలా మాట్లాడాలక్క? మాకు ఈ వ్యాపారాలు చేయడం ఇష్టం లేదు. మా వల్ల కాదంతే. నీకు చెప్పే ధైర్యము ఈ ఇంట్లో ఎవరికీ లేదు. అందుకే నేరుగా నీకే చెప్తున్నాను. మాకు ఈ వ్యాపారాల నుంచి విముక్తి కావాలంతే. కొన్ని రోజులు మా పుట్టింటికి వెళ్ళిపోతాం. లేదు కాదు అంటే చెప్పండి, వేరే కాపురం అన్నా పెట్టుకుంటాం. కానీ ఈ వ్యాపారాలు మాత్రం చేయము. అసలు ఉన్నట్టుండి మీకేమైంది? మీరు బాగానే ఉన్నారా? మేం బాగానే ఉన్నాం. నీకే డబ్బు పిచ్చి పట్టింది. డబ్బు ఆశ పుట్టింది కాబట్టి ఒక వ్యాపారం తర్వాత ఇంకొకటి చెయ్యాలని చూస్తున్నాం. అందరూ ఒకరి మీద ఒకరు పెద్దగా అరుస్తూ గొడవ పడుతూ ఉంటారు. ఇక మా వల్ల కాదమ్మా. ఇంట్లో నువ్వే ఉండు, నీ రాజ్యం ఏలుకో. నీ మాట అందరూ వింటారనుకుంటా. అవని అంజలి ఇద్దరూ పుట్టింటికి వెళ్లిపోతామని బ్యాగులు సర్దుకొని బయలుదేరతారు. వద్దు, ఆగండి అంటూ శారద గట్టిగా అరిచి ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొంటుంది. ఆమె ఒళ్లంతా చెమటలు పట్టుంటాయి. అదంతా ఒక పీడకల అని అర్థం కావటానికి ఆమెకు కొంత సమయం పడుతుంది. శారద కేక విని ఇంట్లో ఉన్న వాళ్ళంతా కంగారుగా ఆమె గదిలోకి పరిగెత్తుకుంటూ వస్తారు. అత్తగారి ముఖంలో చెమటలు కంగారు చూసి కోడళ్ళు కంగారు పడి ఆమె పక్కన కూర్చుంటారు. ఏవిందత్తయ్యా, ఎందుకు అలా అరిచారు? మీకేమైనా పీడకల వచ్చిందా? శారద నెమ్మదిగా తేరుకొని తన కలలో జరిగిన గొడవ, కోడళ్ళు ఇల్లుదులు వెళ్ళిపోవటం గురించి చెప్తుంది. అది వినగానే అవని ఆమె చేతులు పట్టుకుని నవ్వుతుంది. అయ్యో అత్తయ్య, ఎందుకు మీరంత తప్పుగా ఆలోచిస్తారు? మాకు వ్యాపారం చేయడం ఇష్టం లేదని కలగన్నారా? మాకు అలసట అనిపిస్తే ఒక 2 రోజులు విశ్రాంతి తీసుకుంటాం, అంతేగాని పూర్తిగా వ్యాపారాలు మానేస్తామని కాదు కదా. డబ్బు ఎవరికి చేదు చెప్పండి అత్తయ్య? ఈ రోజున డబ్బు రేపు ఉంటుందో లేదో తెలీదు. అలాంటప్పుడు డబ్బు ఎక్కువగా ఉంటే నష్టమేమి లేదుగా. వాటిని మనం సరైన మార్గంలోనే ఉపయోగిస్తున్నాం కదా. అవునత్తయ్య, అలాగే జరుగుతుంది. మీరు మా గురించి ఎందుకు అంత చెడ్డగా ఆలోచిస్తున్నారు? ఏదో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని మేము అనుకుంటున్నాము, కానీ మీరేమో ఏకంగా మేము పుట్టింటికి వెళ్ళిపోయి వేరే కాపురం పెట్టినట్టు కలగన్నారు. మేము ఎక్కడికి వెళ్ళం అత్తయ్య. ధైర్యంగా ఉండండి అత్తయ్య. మన కుటుంబం, మన వ్యాపారాలు అన్నీ బాగుంటాయి. ఇలాంటి కళ్ళేవి నిజం కాదు. కోడళ్ల మాటలతో శారద మనసు కొంచెం తేలిక పడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కొడుకులు కూడా తల్లికి ధైర్యం చెప్తారు. అవునమ్మా, మా భార్యలు ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. వాళ్ళకి చిన్న ఇబ్బంది వచ్చినా మేము చూసుకోమా? నువ్వు ఇలాంటివి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. అవునమ్మా, మన వ్యాపారం ఇప్పుడు ఊరంతటికీ కొబ్బరిపాల బిర్యానీ రుచి చూపిస్తుంది. ఇంత మంచి పేరు వస్తున్నప్పుడు మేమంతా కలిసి ఉండటమే మాకు ముఖ్యం. అమ్మా, అవని అంజలి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళకి ఏదైనా అవసరమైతే అనామిక వదిన ఉంది కదా, తను అన్నీ సర్దుబాటు చేస్తుంది. నువ్వు నిశ్చింతగా పడుకో. కొడుకులు కోడళ్ళు అంతా కలిసి చెప్పిన మాటలు శారదకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. తన కుటుంబం ఎప్పటికీ విడిపోదని ఆమెకు నమ్మకం కలుగుతుంది. ఇక రాత్రి గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం ప్రసాద్ ఇంట్లో ఎంతో ఉత్సాహంగా పనులు మొదలయ్యాయి. కోడలు ముగ్గురు కలిసి తమ కొబ్బరిపాల బిర్యానీ వ్యాపారంలో ఎప్పటిలాగానే హుషారుగా నిమగ్నమైపోయారు. అటువైపు కొడుకులు ముగ్గురు తమ కొబ్బరి బొండల వ్యాపారాన్ని కేకలు వేస్తూ సందడిగా సాగిస్తున్నారు. ఈ దృశ్యం అంతా కూడా ఇంటి అరుగు మీద కూర్చొని చూస్తున్న ప్రసాద్ తన పక్కనే ఉన్న భార్య శారద్తో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు.
చూసావా శారదా, ఎంత బాగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ ఒకరికొకరు సపోర్టింగ్ చేసుకుంటున్నారో. ఒకరికొకరు తోడుగా ఉంటా ఇల్లంతా ఎంత సందడిగా ఉందో చూస్తున్నావుగా. నిన్న రాత్రి నువ్వు అనవసరంగా ఎంత భయపడ్డావు. శారద నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తుంది. అవునండి, నా భయం అంతా పోయింది. ఈ పిల్లలంతా కలిసిమెలిసి ఉండడమే నాకు కావాలి. కష్టం వచ్చినా శోకం వచ్చినా ఒకరి చెయ్యి ఒకరు వదలరని నాకు ఈ రోజు అర్థమైందండి. అది అసలైన విషయం. ఈ ఎండాకాలంలో కొబ్బరి బొండాలు ఎంత చలవ చేస్తాయో, మన కోడళ్ళ కొబ్బరిపాల బిర్యానీ ఎంత కడుపు నింపుతుందో, మన కుటుంబం ఇట్ట కలిసి ఉండడం నా కళ్ళకంత నిండుగా అనిపిస్తుంది. ఇక అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నా మధ్య మధ్యలో ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ ముగ్గురు కోడళ్ళు తమ కొబ్బరిపాల బిర్యానీ వ్యాపారాన్ని, అలాగే అటు కొడుకులు కొబ్బరి బొండాల వ్యాపారాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళంతా వాళ్ళ ఐకమత్యాన్ని చూసి ముక్కును వేలేసుకుంటారు. ఓ రోజు వీధి అరుగు మీద కూర్చొని సుబ్బమ్మ ఇంకో ఆవిడ మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావదినా, ఆ ముగ్గురు కోడలు ఒకే చోటున్నా కూడా సుక్క తగ్గు లేకుండా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఎట్ట ఉంటున్నారు. ఎవరికి వారు పోటీ అనుకోకుండా అందరూ సమానమని చెప్పుకుంటూ భలేగా వ్యాపారాలు చేస్తున్నారు కదూ. అవును సుబ్బమ్మ, నిజంగా కోడళ్ళంటే అట్టాగుండాలి. మాకు కూడా తోటి కోడలు ఉన్నారమ్మా. అమ్మో, మేము ₹1 సంపాదించుకుంటే చాలు మా మీద ఈరసపడిపోతారు. కానీ వీళ్ళు మాత్రం ఎంత కలుసున్నారో. వీళ్ళని చూస్తుంటే ముచ్చటేస్తుంది. ఎవరి దిష్టి తగలకూడదు అమ్మేళ్ళకి. ఆ దేవుడి చూపు ఎప్పుడు ఇళ్ళ మీద చల్లగా ఉండాలి. దూరం నుంచి ఆ మాటలు వింటున్న శారద మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. సామే, నా కుటుంబం గురించి, నా కోడల గురించి ఈ ఊర్లో అందరికీ ఎంత మంచి అభిప్రాయం ఉందో చూశారుగా. నా పిల్లల మధ్య ఉన్న ఈ ఐకమత్యం, ఈ ప్రేమ ఎప్పుడు ఎట్టాగే ఉండేలా చూడు తండ్రి. ఏ గొడవలు రాకుండా, ఎవరి దిష్టి తగలకుండా నా ఇంటిని చల్లగా కాపాడు. శారదలా గట్టిగా ప్రార్థించుకొని కళ్ళు తెరిచేసరికి బయట నుంచి కోడళ్ల నవ్వులు, కొడుకుల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అనామిక, అవని, అంజలి ముగ్గురు కలిసి తమ వ్యాపారాన్ని మరింత లాభాల్లోకి తీసుకువెళ్తారు. ఆ ఊళ్ళో కొబ్బరిపాల బిర్యానీ అంటే తెలియని వారు లేనంతగా పేరు తెచ్చుకొని ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా కలిసిమెలిసి కాలం గడుపుతూ ఉంటారు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.